అంటూ చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఒక మంత్రి కూడా ట్వీట్ చేశారు. మోదీతో దోస్తీకి సిద్ధమంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఈ నెలలోనే ఇరు దేశాలకు సమావేశం ఉంటుందని చెప్పేసి రుబియా చెప్పుకొచ్చారు. మొత్తం ఇదైతే భారత్ అమెరికా సంబంధం బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ మంత్రి కూడా చెప్పుకొచ్చాడు. వ్యాపారం నుంచి అలాగే రక్షణ అలాగే ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చ ఉండబోతుంది రానున్న కొన్ని రోజుల్లోనే అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఒక మంత్రి చెప్పుకొచ్చారు. ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే దీనికి ప్రతిరూపం, మా సహకారానికి పునాదులుగా మారుతుంది అని చెప్పేసి రుబియా ఆయన ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన మెన్షన్ చేశారు. దాన్ని ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. ద పార్ట్నర్షిప్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా కంటిన్యూస్ టు రీచ్ న్యూ హైట్స్, a defining relationship of the 21st century. This month, we are spotlighting the people, progress, possibilities, driving us forward from innovation and entrepreneurship to defense and bilateral ties. It's the enduring friendship between our two peoples that fuels this journey. Follow the hashtag and be part of this. ఈ మూమెంట్ ఒక మూమెంట్ సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా. మొత్తం మీద అయితే ఇండియా అలాగే మోదీ పుతిన్కి సంబంధించి ఏదైతే మీటింగ్ అయిందో ఆ మీటింగ్కి దడుచుకుని బెదురుకొని వెంటనే అమెరికాకు సంబంధించిన ఎంబసీ, యుఎస్ ఎంబసీ ఇండియాకు సంబంధించి ఇండియాలో ఉన్న కార్యాలయం నుంచి వాళ్ళ ఒక స్టేట్మెంట్ని వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా మాకు ఎప్పుడు మిత్రుడే, ఇండియాతో ముందుకెళ్దాం అనుకుంటున్నాం రానున్న కొన్ని రోజుల్లో డిఫెన్స్కి సంబంధించి అలాగే ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ వీటన్నిటికీ సంబంధించి ఈ రంగాలన్నిటికీ సంబంధించి ఒక మీటింగ్ కూడా ఉండబోతుంది కొన్ని రోజుల్లోనే. ఖచ్చితంగా మా స్నేహాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి మార్కో రూబియో, ఆయన సెనేటర్ అని చెప్పాలి, అమెరికాలో ఒక సెనేటర్, ఆయన ట్విట్టర్ మాధ్యమంలో ఇది చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే 100% టారిఫ్స్ కూడా వేద్దాం అన్న ఆలోచన ఉండే మాకు ఇండియాపై అలాగే చైనాపై. కానీ ప్రస్తుతానికి యూరోపియన్ యూనియన్ నుంచి ఏదైతే మిగతా కంట్రీస్ నుంచి కూడా ఏదైతే ఒక వ్యతిరేకత వస్తుందో దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి రానున్న కొన్ని రోజుల్లోనే భారత్ అలాగే అమెరికా రెండింటికి ఒక మీటింగ్ కూడా జరగబోతుంది. దాంట్లో ద్వైపాక్షిక అంశాలపై అలాగే డిఫెన్స్ అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ మీటింగ్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి యుఎస్ ఎంబసీ కూడా చెప్పుకొచ్చినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికైతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీటింగ్లో మనం ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ పుతిన్ అలాగే పక్కనే మోడీ అలాగే జీపింగ్ వీళ్ళందరూ నవ్వుకుంటూ ఎంత కాన్ఫిడెంట్గా ఎంత వామ్గా ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటూ ఎంత ఆ రిలేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ఒక స్టేట్మెంట్, ఆ విజువలే ఒక స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక మెసేజ్, క్లియర్ స్టేట్మెంట్ కూడా పంపించేసింది. సో ట్రంప్ వెంటనే దడుచుకున్నాడు. ఇటు పక్కన రష్యా, ఒక పక్కన చైనా, ఇంకో పక్కన ఇండియా. ఈ మూడు కలిస్తే ట్రంప్ పని అయిపోతుంది, డాలర్ పని అయిపోతుంది, అమెరికా పని అయిపోతుంది అన్నది చాలా క్లియర్గా అర్థమైపోయింది ట్రంప్కి. కానీ ట్రంప్కి సంబంధించిన రిపబ్లికన్ గవర్నమెంట్కి కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒక పక్కన మనం చూసుకుంటే అమెరికాలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది. ఏవైతే ట్యాక్సెస్, టారిఫ్స్ అని చెప్పేసి ట్రంప్ వస్తున్నాడో అవన్నీ కరెక్ట్ కాదు, అవన్నీ అన్యాయం, అండ్ వాటి వల్ల దేశానికే నష్టం జరుగుతుందని చెప్పేసి అమెరికా సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికైతే ఆ టారిఫ్స్ని కూడా హోల్డ్లో పెట్టినట్టు మనందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మరొక యాంగిల్ చేంజ్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ట్రంప్కి డిమెన్షియాకి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అమెరికాకి సంబంధించిన చాలామంది డాక్టర్స్ కూడా చెప్పుకొచ్చారు. సో పిచ్చి ముదిరింది, 79 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు. కొన్ని ప్రెస్ మీట్స్లో కూడా మనం చూడొచ్చు ట్రంప్ మాట్లాడుతూ పేర్లు మర్చిపోవడం, తప్పుగా ఒకరిని ఉద్దేశించి ఇంకొకరి పేరు మాట్లాడడం. ఇంతకుముందు బైడెన్ ఏదైతే చేశాడో అది ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్నాడు, ఆ మిస్టేక్స్ అవన్నీ చేస్తున్నాడు. సో అందరూ గమనిస్తున్నారు. అతనికి హెల్త్ కూడా బాగాలేదని కూడా మనకు తెలుసు. సో రానున్న రోజుల్లో ఆల్రెడీ వ్యతిరేకత అనేది అమెరికాకు సంబంధించిన అన్ని రాష్ట్రాల నుంచి, ప్రభుత్వాల నుంచి, అలాగే ఒబామా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా. చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నప్పుడు అమెరికాని వీళ్ళ చేతికి అందిస్తే దాన్ని నాశనం పట్టించాడు. 17 నెలలు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ అలానే మెయింటైన్ చేస్తూ హై లెవెల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ప్రభుత్వం ఇస్తే ప్రస్తుతానికైతే ఎంప్లాయ్మెంట్ రేటు పడిపోయింది. అలాగే అమెరికా కొన్ని దశాబ్దాలుగా ఇండియాతో ఏదైతే ఒక రిలేషన్ని బిల్డ్ చేసిందో, చైనాకు చెక్ పెట్టడానికి ఇండియాతో ఒక రిలేషన్ని బిల్డ్ చేసిందో ఆ రిలేషన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి కూడా ఒబామా కూడా వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద అయితే అమెరికా తన వైఖరి మార్చుకుంది. మొత్తానికి ట్రంప్కి కూడా అర్థమైపోయింది
మనతో పెట్టుకుంటే తట్టుకోలేరని చెప్పేసి. ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియా రానున్న కొన్ని రోజుల్లోనే మళ్ళీ అది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇంతకుముందు ఒక 25 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే కనుక ట్రంప్ కానీ అమెరికా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఒక పక్కన రష్యాని కాన్సన్ట్రేట్ చేస్తుండేవి, లేకపోతే చైనాని కాన్సన్ట్రేట్ చేస్తుండేవి. ఒక డెవలపింగ్ నేషన్ నుంచి ఇండియా 25 సంవత్సరాల్లోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళిపోయింది, ఒక డెవలప్డ్ నేషన్కి వెళ్ళిపోయింది. 2030 2040 లోపల ఖచ్చితంగా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా కూడా మారే అవకాశం ఉందని చెప్పి తెలుసు. అందుకే అమెరికా కానీ ట్రంప్ కానీ వీరందరూ భయపడేది ఏంటంటే ఒక సుప్రీం పవర్గా మారబోతుంది ఇండియా. సుప్రీం పవర్గా మారకుండా ఉండడానికి ఎలా వీళ్ళ ఎకానమీని స్లో చేయాలి, ఎలా వీళ్ళ ప్రోగ్రెస్ని స్లో చేయాలి అన్న ఉద్దేశంతోనే ట్రంప్ మన మీద సుంకాలు వేయడం కానీ, మన మీద ప్రెషర్ బిల్డ్ చేయడం, మరో పక్కన పాకిస్తాన్కి లోన్స్ ఇవ్వడం, వాళ్ళకి వెపన్స్ ఇవ్వడం, ఆర్మీని ప్రొవోక్ చేయడం, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ప్రొవోక్ చేయడం. ఇదంతా అమెరికా చేసే ఉద్దేశం ఏంటంటే మనని ఎదగకుండా ఉంచే ప్రయత్నమే ఇదంతా అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చూస్తే కనుక. సో డాలర్ని పక్కన పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ట్రంప్ ఒక రకంగా ఇండియాకి ఖచ్చితంగా మంచి పనే చేశాడు, మంచే చేశాడని చెప్పుకోవాలి. ఒక రకంగా ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ట్రంప్కి అర్థమవుతుంది. రానున్న కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో మనం ఒక సుప్రీం పవర్గా ఎదగబోతున్నాం అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది ట్రంప్కి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇన్ని రోజులు చేశాడు, కానీ దాన్ని అడ్డుకోలేడు. సముద్రాన్ని అరిచేత్తో ఆపి అడ్డుకునే ప్రయత్నం చేయలేడు, కాబట్టి అది వెనుతిరిగే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికైతే ట్రంప్ అలాగే అమెరికా ప్రభుత్వం అంతా వెనుతిరిగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యాంగిల్ని మార్చుకున్నారు. ఇన్ని రోజులు ఏదైతే ఇండియా మీద ఆంక్షలు విధించాలి, ఇండియాని ప్రెషరైజ్ చేయాలి అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని ప్రస్తుతానికైతే మార్చుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. యుఎస్ ఎంబసీకి సంబంధించి ఆ ట్వీట్ కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ నందు ఉన్నారు. నందుతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఈ ట్వీట్ని మనం ఎలా చూడాలి? అంటే రానున్న రోజుల్లో అమెరికా తగ్గి వచ్చే అవకాశం ఉందా? ట్యాక్సెస్, టారిఫ్స్ అన్ని తొలగించే అవకాశం ఉందా? ట్రంప్ సడన్గా యాంగిల్ మార్చడానికి కూడా గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా అమెరికా కాళ్ళ బేరానికి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే.